లింగ నిర్ధారణ చేయడం నేరమని అధికారులు చెబుతున్నా కొందరు దొంగచాటుగా ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తూ ఎంతో మంది శిశువులను కడుపులోనే చిదిమేస్తున్నారు. ఆర్ఎంపీ క్లినిక్లే అడ్డాలుగా ఈ దందా కొనసాగుతోంది. స్కానింగ్ నుంచి అబార్షన్ వరకు అంతా తామై ఆర్ఎంపీలు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ఒక్కో కేసుకు 30,000 నుండి 50,000 వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి కేంద్రంగా సాగిన ఈ దందా ఆలస్యంగా వెలుగులోకి రాగా తాజాగా అధికారులు విచారణ చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో అబార్షన్లు పెరిగిపోయాయి. 2 నెలల వ్యవధిలో 30కి పైగా భ్రూణ హత్యలు జరిగినట్టు సమాచారం. చెందుర్తి కేంద్రంగా పనిచేస్తున్న ఓ ప్రైవేటు ఉద్యోగి భార్య ఏడాదిన్నర క్రితం తొలి కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె రెండవసారి గర్భం దాల్చగా ఈ విషయాన్ని మండలంలోని మూడపల్లికి చెందిన ఓ ఆర్ఎంపీకి చెప్పాడు. కడుపులో ఉన్న బిడ్డ మగో ఆడో తెలుసుకోవచ్చని ఆర్ఎంపీ చెప్పగా సదరు ఉద్యోగికి తెలుసుకోవాలన్న ఆతృత మొదలైంది. ఆర్ఎంపీని ఆశ్రయించి 10,000కు మాట్లాడుకుని తన భార్యకు స్కానింగ్ చేయించాడు. స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఆడబిడ్డ అని చెప్పగా అబార్షన్ చేయించాలనుకున్నాడు. ఇందుకు అతని భార్య ఒప్పుకోకపోవడంతో ఎలాగా ఓలాగా నచ్చచెప్పి అబార్షన్ చేయించినట్టు తెలిసింది. తీరా మగపిల్లవాడు కావడంతో అతని మానసిక వేదనకు అంతు లేకుండా పోయింది. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పవద్దంటూ మరికొందరు ఆర్ఎంపీలు సదరు ప్రైవేటు ఉద్యోగిని బ్లాక్మెయిల్ చేసినట్టు సమాచారం. విషయం కాస్త బయటకు తెలియడంతో చెందుర్తి మండలంలో జరిగిన భ్రూణ హత్యలపై డిఎంఎండ్హెచ్ఓ రజిత ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. మూడపల్లిలోని ఆర్ఎంపీ వైద్యుడిని విచారించారు. అయితే వారి దృష్టికి వచ్చిన మరికొన్ని ఘటనలపై విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది.